రిలేటివ్స్ కాదు, ఒకే చోట ఉండేవాళ్ళు కాదు. ఎక్కడెక్కడ ఉన్న ఆధార్లు పేర్లు వచ్చి వాళ్ళ హౌస్ హోల్డ్ సర్వేలో మ్యాపింగ్ అవటం వలన మా ప్రాంతంలో కొన్ని గ్రామాల్లో విపరీతమైన ఇబ్బందులు, ప్రభుత్వం నుండి వచ్చే బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో రాకుండా ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు అధ్యక్ష. మేము అధికారులకు చెప్పి రాయించితే పైకి కూడా రాయటం జరిగింది. మరి ఏ అయితే అధికారుల నుంచి వచ్చిన ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో అవి వాటిని సవరించే విధానాన్ని ఇవ్వాలని చెప్పి నేను మంత్రి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష. అదే కాకుండా గత ప్రభుత్వంలో అధ్యక్ష వాళ్ళు వాలంటీర్లను పెట్టి వాళ్ళ ఇష్టానుసారం అర్బన్ ప్రాంతంలో కొన్ని 6 స్టెప్ వాలిడేషన్ ఉంది అధ్యక్ష. వారసత్వంగా ఒక ఇల్లు ఉంటే 1000 గజాల్లో ఉంటే ఇద్దరు అన్నదమ్ములు ఉంటే 2 పోర్షన్స్లో ఉంటే దాన్ని ఒకే హౌస్ కింద చూపెడితే నా పొన్నూరు టౌన్లో అధ్యక్ష 2 వికలాంగులు అన్నదమ్ములు వికలాంగులుగా ఉన్న వాళ్ళకి పెన్షన్లు వచ్చాయి గతంలో 14-19 మధ్య. గత ప్రభుత్వంలో వాటిని హౌస్ హోల్డ్ సర్వేలో ఒకే ఇంటి కింద మ్యాపింగ్ చేయటం వలన 2 వికలాంగులు పెన్షన్లు పోయినాయి అధ్యక్ష, వచ్చే పెన్షన్లు. కాబట్టి నేను కోరేది ఏంటంటే, మనకు తెలుసు కొన్ని చోట్ల ఒకే ఇంట్లో ఉన్న 4-5 పోర్షన్లు ఉంటాయి. ఆ పోర్షన్స్ అన్నిటినీ కూడా ఒకే హౌస్ హోల్డ్ కింద తీసుకురావటం వలన ఆ కుటుంబంలో మిగతా వాళ్ళకి ఎవరికి కూడా బెనిఫిట్స్ రాకుండా ప్రభుత్వం నుండి వచ్చే పెన్షన్ కావచ్చు, లేదా వాళ్ళకి రావాల్సిన అమ్మఒడి కావచ్చు, ఇవన్నీ కూడా రాకపోవటం వలన ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు, రేషన్ కార్డ్స్ కానీ వీటన్నిటిని. కాబట్టి నేను కోరేది ఏంటంటే వాటిని సరిచేసే అవకాశం ప్రభుత్వం కల్పించాలి. ఎందుకంటే కుటుంబాలు విడిపోయినాయి, ఎవరి కుటుంబాలు వాళ్ళు ఉంటున్నారు, ప్రతి ఇంట్లో వాళ్ళకి పిల్లలు ఉంటారు. మరి వాటన్నిటిని కూడా ఒకే ఇంటిని 3-4 పోర్షన్లు ఉన్నా వారసత్వంగా వస్తాయి అధ్యక్ష. వారసత్వంగా వచ్చిన ఇళ్ళు కుటుంబంలో పంచుకుంటే వాటిని ఒకే హౌస్ హోల్డ్ కింద చూపెట్టడం వలన చాలామందికి ప్రభుత్వం నుండి రావాల్సిన పథకాలు రావట్లేదు. అధికారుల నుంచి రాయించినా కూడా మేము ఎంపీడీఓల నుంచి రాయించాం అధ్యక్ష, అయినా కూడా వాటిని ఈ రోజు వరకు సవరణ చేయలేదు. కాబట్టి గౌరవ మంత్రి గారిని నేను కోరేది ఏంటంటే అటువంటి అనామలీస్ ఏవైతే ఉన్నాయో వాటిని సరిచేసే విధంగా చేయాలి. ఎక్కడైతే హౌస్ హోల్డ్ సర్వేలో గత ప్రభుత్వంలో ఉద్దేశపూర్వకంగా వాలంటీర్లను పెట్టుకొని వాళ్ళు మనుషులు కాని వాళ్ళన్నింటినీ కూడా ఆ కుటుంబాలని ఒకే హౌస్ హోల్డ్ కింద తీసుకురావటం వలన వాళ్ళకి రావటం లేదు. కాబట్టి దాన్ని సరిచేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని చెప్పి నేను గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాను. రామకృష్ణ గారు చెప్పినట్టు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో అయితే చాలా అవకతవకలు జరుగుతున్నాయి అధ్యక్ష. అవి సరిచేసేటువంటి మెకానిజం అయితే లేదు అధ్యక్ష. దానివల్ల చాలామంది నష్టపోతున్నారు. దీంతో పాటు గ్రామ సచివాలయ సిబ్బంది రేషనలైజేషన్లో ప్రమోషన్ ఛాన్సెస్ విషయంలో కొన్ని అన్యాయాలు కూడా జరిగాయి అధ్యక్ష. ముఖ్యంగా వార్డు డేటా ప్రాసెసింగ్ సెక్రటరీస్ ఎవరైతే ఉన్నారో వారు 3480 మంది ఉన్నారు అధ్యక్ష. వారి ప్రమోషన్ ఛానల్స్ పూర్తిగా సీజ్ అయిపోయి కేవలం వాళ్ళు వార్డు డేటా ప్రాసెసింగ్ సెక్రటరీస్ కానీ మాత్రమే ప్రమోషన్కి వెళ్ళగలుగుతారు అధ్యక్ష. వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉండి వాళ్ళు డేటాబేస్లో కానీ కంప్యూటర్స్లో కానీ డేటా ఫైల్స్లో కానీ ఇవన్నీ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ కూడా వారి ఎక్స్పీరియన్స్ ఉపయోగించే విధంగా వారిని ఉపయోగించుకోలేకపోతున్నాం. కాబట్టి వాళ్ళు ప్రమోషన్స్ రీరూట్ చేయాలి. దీనికి ప్రభుత్వం ఒక కమిటీని కూడా వేయడం జరిగింది అధ్యక్ష, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో. ఇవన్నీ కూడా వారు ఇచ్చినటువంటి ఛానల్ని పునః పరిశీలించి వారు ఎవరైతే ఉన్నారో వారు క్వాలిఫైడ్ ఎవరైతే ఉన్నారో 6.5 సంవత్సరాల్లో ఎంఐఎస్ డేటాబేస్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ అన్నీ ఉన్నాయి అధ్యక్ష. ముఖ్యంగా మన గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్ రోల్స్ చాలా మట్టు ఖాళీ ఉన్నాయి అధ్యక్ష. ముఖ్యంగా